పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దైవజనుడు పరిశుద్ధుడు యోహాను తన మొదటి పత్రికలోనే ఈ విషయాన్ని తెలియచేశాడు. ఏమని ఆయన చెప్పాడు అనంటే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచాము, అందుకు మేమే సాక్షులము అని వారు ఉన్నది ఉన్నట్టుగా చూసింది చూసినట్టుగా ఆ విషయాన్ని తెలియచేశారు. ఆ మొదటి అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు జీవవాక్యమును గురించి ఆది నుంచి ఏది ఉండినో మేము ఏదైతే విన్నామో మేము కనులారా ఏదైతే చూచామో మేము నిదానించి ఏదైతే మేము కనుగొన్నామో
మా చేతులు దేనినైతే తాకాయో అది మీకు తెలియజేయుచున్నాను. అదే మీకు తెలియజేస్తుంది. ఆ రెండో వాక్యంలో కూడా ఆ జీవం ప్రత్యక్షమై ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును ఆ నిత్య జీవమును గురించి మేము చూచి ఆ జీవమును గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము. దానిని మీకు తెలియపరుచున్నాము. వాటినే మీకు తెలియజేస్తున్నాం మేము. ఆమేన్, హల్లెలూయా. వారు ఏదైతే చూశారో, ఏమైతే వారు విన్నారో, ఏదైతే వారు కనుగొన్నారో, ఆ యొక్క జీవవాక్యం వారు చూసినట్లుగా వారు సాక్ష్యం ఇస్తున్నారు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటానికి ఆయన పంపాడు. అది మేము చూసాం. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపటం అనేది జరిగింది. పంపిన తర్వాత ఆయన ఏ ప్రకారంగా ఈ భూమి మీద జీవిస్తూ వచ్చాడో, ఎలా జీవిస్తూ వచ్చాడో ఆయన ఆలోచన చిన్ననాటి నుండే తండ్రి యొక్క సంకల్పం ఏంటో, తండ్రి ఎందుకు లోకానికి నన్ను పంపాడో ఆ ఆలోచన, ఆ అవగాహన కలిగి భూమి మీద యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రి పంపిన యొక్క ఆ పని ఏంటో, తండ్రి ఎందుకోసం పంపాడో, తండ్రి యొక్క సంకల్పం ఏంటో, తండ్రి యొక్క చిత్తం ఏంటో సమస్తాన్ని గుర్తెరిగి భూమి మీద చిన్ననాటి నుండి ఆయన ఒక్కొక్కటిగా చేస్తున్నట్లు మనకు ఆయా చోట్ల మనకు కనపడతాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణంలో పండగలు జరిగే సమయంలో అక్కడికి తీసుకొని వెళ్ళారు. తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు లోకానికి ఎందుకు పంపబడ్డాడు, ఆయన పంపబడటానికి గల కారణం ఏమిటంటే, లోకరక్షకుడుగా ఆయన పంపబడ్డాడు కాబట్టి ఆయన ఆ పని ఏంటో గుర్తెరిగి చిన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే తినేదాని గురించి ఆలోచన చేయలేదు. లేకపోతే నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి, ఎన్ని మిద్దలు కట్టాలి, ఎన్ని ఏసీ కారులో తిరగాలి, నేను ఏ విధంగా భూమి మీద జీవించాలి అనేది పొర్రపాటును కూడా ఆలోచించలేదు. కానీ తండ్రి యొక్క పని ఏంటో గుర్తెరిగాడు ప్రభు. తండ్రి యొక్క సంకల్పం ఏంటో గుర్తెరిగి అక్కడ మందిరంలో పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులేమో పిల్లవాడు మనతోనే, బంధువులతోనే కలిసి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అనుకొని ఒక దిన ప్రయాణం, ఒక రోజు ప్రయాణం చేశారు. కాలినడకన నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు పిల్లోడేడి అని అంటే, వస్తున్నాడు అనుకున్నాము, బంధువులతో వస్తున్నాడు కదా అని. ఎక్కడండి లేడు, మరి ఎట్లాగా
అని మరలా వాళ్ళు ఒక దిన ప్రయాణం మరలా వెనక తిరిగి వచ్చి చూస్తే ఇంకా దేవాలయంలో దేవుని మందిరంలో తండ్రి యొక్క పని మీద ఉన్నాడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకనూ తండ్రి యొక్క పని మీదనే ఉన్నాడు అక్కడ. వారితో మాట్లాడుతున్నాడు. వారు అనుకుంటున్నారు పెద్దవాళ్ళు, వారందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు మనకు లేని జ్ఞానం ఈ బాలుడికి ఎలా వచ్చాయి, చిన్నవాడు కదా, ఎలా వచ్చింది ఇంత జ్ఞానం, ఇంత తెలివి ఎలా వచ్చింది, ఎలా మాట్లాడుతున్నాడు, మాట్లాడుతుంటే ఆ మాటలు మరలా మరలా వినాలనిపిస్తుంది అని వారు ఆశ్చర్యంగా వింటున్నారు. వచ్చి తల్లిదండ్రులు మాట్లాడారు, బాబు ఏంటయ్యా నువ్వు బంధువులతో పాటు ఉన్నావని మేమందరం అనుకొని వచ్చేసాము, ఏంటి బాబు నువ్వు ఇలా చేసావు, తండ్రి అంత బాధపడుతున్నాడు, నేను ఎంత బాధపడ్డాను, కంగారు పడిపోయిన బాబు అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఒక మాట అంటాడు లోకాసు వార్తలో, లోకాసు వార్త 2వ అధ్యాయము 49వ వాక్యం. ఆయన అంటాడు, మీరెలా నన్ను ఎదుగుచూ ఉంటేనే నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. ఆమేన్. చెప్పాలి. ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి. మరి మిగిలిన వాళ్ళు చెప్పరా? మనం వచ్చిన పనేంటి? దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చాము? ఈ లోకానికి ఎందుకు మనం పంపబడ్డాం? గుర్తుపట్టండి, ఈ లోకానికి మనం ఎందుకు పంపబడ్డాము, మనం ఎందుకు రక్షించబడ్డాము, ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాము, ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, ఇవి మనం గుర్తుపట్టాలి. ఎవరికి వారే తీర్మానం చేసుకోవాలి. ఎదుటి వాడిని మనం ఏలెత్తు చూపిస్తే 4 ఏళ్ళు చూపిస్తున్నాయి, నీ సంగతి ఏదో చూసుకోమని. అవునా కదా? 4 ఏళ్ళు చూపిస్తున్నాయి, నీ సంగతి ఎందుకు చూసుకో. మనమే పరీక్షించుకోవాలి. ఈ భూమి మీదకి ఎందుకు మనం పంపబడ్డాము? దేవుని యొక్క పోలికలో ఆయన స్వరూపమందు ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించాడు. ఎందుకు మనల్ని పంపించాడు? ఎందుకు మనల్ని లోకానికి పంపించిన తర్వాత పాప శాపాల నుంచి, అక్రమాలు, అన్యాయం నుంచి దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు? ఎందుకు దేవుని మందిరంలో మనల్ని ఉంచాడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఎవరికి వారే గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలుడుగా ఉన్నప్పుడే, యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే తండ్రి యొక్క పని ఏంటో, తండ్రి ఎందుకు ఈ లోకానికి నన్ను పంపాడో అన్న ఆలోచనతో తండ్రి యొక్క పని మీద ఉన్నాడు. ఏంటి బాబు మీకోసం మేము ఎత్తుకొస్తున్నామయ్యా, నీకోసం ఎంత ఎతికాము అని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే, ఎందుకు ఎతుకుతున్నారమ్మా, మీరు ఎలా ఎతుకుతూ ఉంటేని నేను నా తండ్రి యొక్క పని మీద ఉన్నానని మీరు ఎరగరా అని మాట్లాడుతున్నాడు. గమనించారా? తండ్రి యొక్క పని ఏమిటో, మనల్ని ఎందుకు పంపించాడో అది గుర్తుపట్టాలి. మనం భూమి మీద ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పరిహాసాలు వస్తాయి, రాక తప్పవు. మనిషి పుట్టింది దేనికి? ఏంటో అన్నం తినటానికి కదా, మంచి వస్త్రాలు వేసుకొని తిరగటానిక, అందమైన వాహనాల్లో తిరగటానిక,
అందమైన భవనాల్లో జీవించటానిక? అసలు మనిషి ఎందుకు పుట్టాడు? ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు? యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం గమనించినప్పుడు ఆ విషయం అక్కడ రాయబడి ఉంటుంది. శ్రమ ధూళిలో నుండి శ్రమ అనేది ధూళిలో పుట్టదు. బాధ భూమిలో నుండి బాధ అనేది భూమిలో మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నిప్పురవ్వలు పైకి ఎగురినట్లుగా నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన అన్నాడు, శ్రమ అనేది ధూళిలో పుట్టదు, బాధ అనేది భూమిలో మొలవదు. ఇక్కడే నిప్పు రవ్వలు పైకెగురినట్లుగా శ్రమ అనుభవించేదానికి ప్రతి మనిషి కూడా పుట్టింది. చాలా మంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాకే వచ్చి నేను శ్రమను, పక్కింటోళ్ళు బాగానే ఉన్నారు, ఎదురింటోళ్ళు బాగానే ఉన్నారు, పచ్చగా ఉన్నారు, కలకల్లాడుతున్నారు, ఆనందంగా ఉన్నారు. నేనే ఎంత బాధపడుతున్నాను, నాకే వచ్చినాయి. నీ కష్టాలన్నీ నాకే వచ్చినాయి, బాధలన్నీ నాకే వచ్చినాయి అని చాలా మంది బాధపడిపోతున్నారు, చాలా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. అసలు మనం పుట్టింది దేనికనంటే శ్రమ అనుభవించేదానికే మనం పుట్టాం. ఓకేనా? పుట్టాం. అయితే తండ్రి యొక్క పని ఏమిటి? ఆ పనిని నేను బాలుడిగా ఉన్నప్పుడే, చిన్ననాటి నుండే నేను ప్రారంభించాలి అని యేసు ప్రభు నిర్ణయించుకొని తండ్రి పంపిన ఆ యొక్క విషయం ఏంటో ఆలోచన, అవగాహన కలిగి చిన్నప్పటి నుండే తండ్రి విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. తండ్రి విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఆయన పెద్దవాడయ్యాడు. యేసు ప్రభు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఆయనకి తెలుసు ఒక క్రమం, ఒక పద్ధతి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నది దగ్గర ఆయన బాప్తిస్తాలు ఇస్తున్నారు. అనేక మంది జనాలకు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించిన దాన్ని బట్టి ప్రజలు గుంపులు గుంపులుగా ప్రవాహం వల్లే వచ్చి లైన్లో నిలబడి అందరూ కూడా బాప్తిస్తాలు పొందుతున్నారు. అదే సమయంలో యేసు ప్రభు కూడా బాప్తిస్మం పొందటానికి అక్కడికి వెళ్ళాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నేను చెబుతున్న మాటలు అక్కడ కనపడతాయి. యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఏమిటయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు దేవుని కుమారుడు కదా, నేనే నీ దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందాలి కదా అని మాట్లాడితే యేసు ప్రభు అంటాడు 15వ వాక్యంలో, ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నాడు, నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే బాప్తిస్మము పొందాలి, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందాలి. అది తండ్రి యొక్క సంకల్పం. బాప్తిస్మం పొందకుండా, రక్షించబడకుండా పరలోకానికి వెళ్ళటం అనేది ఎవరికి సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యం కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గమనించారా? యేసు ప్రభు ఆయన బాప్తిసం పొందాడు. నేను ఎందుకు ఈ లోకానికి నేను పంపబడ్డాను, నేను పంపబడటానికి గల కారణం ఏమిటి? ఒక ఆలోచన, తండ్రి ఆలోచన గుర్తెరిగి తండ్రి యొక్క సంకల్పం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, తండ్రి యొక్క చిత్తం ఏంటో నెరవేరుస్తున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన వచ్చి మాట్లాడాడు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిలాగా ఉన్నావు, బోధకుడిలాగా ఉన్నావు. భూమి మీద ఎవరు ఇలాంటి మాటలు చెప్పరయ్యా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివి అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటాడు, మంచిదే నాయనా, నువ్వు బాగానే గుర్తుపట్టావు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యానికి ప్రవేశించాలని యేసు ప్రభు ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఆ పెద్ద ఆయన అంటాడు, ఏంటయ్యా క్రొత్తగా జన్మించడం అంటే? ఒక ముసలవాడైన తర్వాత తల్లి గర్భంలోకి పోయి మరలా పుట్టడం అనేది సాధ్యం కాదు. ఎలా పుడతాడు నువ్వే చెప్పు. నువ్వు ప్రసంగాలు చేస్తున్నావు, క్రొత్తగా జన్మించాలి అంటున్నావు కదా, ఎలా జన్మిస్తారయ్యా? నువ్వు బోధ చేస్తున్నావు నిజమే, కానీ ముసలివాడైన తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టడం అనేది అసాధ్యం కదా, ఇది సాధ్యం కాదు కదా అని భూ సంబంధంగా మాట్లాడుతున్నాడు ఆ ముసలాయన, ఆ పెద్ద ఆయన. ఒక అధికారాన్ని కూడా బైబిల్లో రాస్తుంది, యూదుల అధికారాన్ని రాస్తుంది. ఒక అధికారం అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉంటే అధికారి అయ్యాడు, ఎంత ఆలోచన ఉంటే అధికారి అయ్యాడు, ఎంత వయసు ఉంటే, ఎంత అనుభవం ఉంటే అధికారి అయ్యాడు కదా. నేను చెప్పే మాటలన్నీ కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనపడతాయి. ఒక అధికారి భూ సంబంధంగానే ఆలోచనతో మాట్లాడుతున్నాడు, కానీ యేసు ప్రభు పర సంబంధంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు సమాధానం ఇస్తున్నాడు 5వ వాక్యంలో. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపనేరడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు సమాధానం ఇస్తున్నాడు అతనికి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించటము, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించేదని. ఆయన పెద్దవాడైన తర్వాత కూడా, రక్షించబడిన తర్వాత కూడా, బాప్తిసం పొందిన తర్వాత కూడా తండ్రి యొక్క సంకల్పం ఏంటో, తండ్రి ఎందుకు ఈ లోకానికి పంపించాడో, లోక రక్షకుడుగా నన్ను పంపాడో, ఆ ఉద్దేశం ఏంటో, ఆ విషయం ఏంటో జనానికి తెలియచేస్తున్నాడు. బాగా గుర్తుంచుకోవాలి, మనల్ని ఎందుకు దేవుడు పంపాడు. ప్లేట్లో ఎంత పెడితే ఎవరు ఒప్పుకోరు. ఎవరైనా ఊరుకుంటారా? ఎంత అన్నం కనబెడితే ఎవ్వరు ఊరుకోరు. సారి అటు చూస్తారు, పైకి కిందకు చూస్తారు. అందుకని వడ్డించేవాళ్ళు గమనించుకొని వడ్డించేవాళ్ళు అదే అంటారు సామెత, ఎద్దును చూసి చెప్పన్నా, ఎద్దును చూసి మేతేస్తారు. సన్నగా ఉన్న ఎద్దు అనుకోండి, ఎంత మేతేస్తారు.
అదే పుష్టిగా బలంగా ఉందనుకోండి, బాగా దిట్టగా ఉందనుకోండి ఎద్దు, ఏమండి ఇంత మేత వేస్తారు. దానికని ఇంత మేత వేశారంటే ఎట్లా కొమ్ముతుంది. పశువులు మేపుతున్నారు కదా, పల్లెటూరు ఉన్నారు కదా, పల్లెటూరు వాళ్ళు ఉన్నారా లేదా? కాదండి. ఇప్పుడు దేవుడు మనల్ని పంపించింది దేనికనంటే తినటానికి మాత్రమే కాదు, వస్త్రాలు ధరించుకోవటానికి మాత్రమే కాదు, హాయిగా ఈ లోకంలో ఈ విధంగా జీవించటానికే కాదు. ఆయన మనల్ని పంపించిన ఆ పంపటం ఎందుకు పంపించాడు అన్న విషయాన్ని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అప్పుడే అయిపోయింది అనుకో మాకండి, వస్తాం. ఇప్పుడే ప్రయాణం అయ్యాం. చివరి వరకు వెళ్తే కానీ మనకు గమ్యం తెలియదు. దారి పట్టుకొని వెళ్తున్నాం, దారి పట్టుకొని వెళుతున్నాం, ఇదే దారి అని వెళుతున్నాం. దారి పట్టుకొని వెళితే కానీ మనకి ఆ చివరిలో తెలిసింది. అందుకే దావీదు మహారాజు కూడా ఓ రోజున బయలుదేరి వెళుతున్నాడు. చూద్దామా, బయలుదేరి వెళుతున్నాడు. ఓ రోజు బయలుదేరి వెళుతున్నాడు. 16వ కీర్తనలో 11వ వాక్యంలో బయలుదేరి వెళుతున్నాడు దావీదు మహారాజు. ఆయన ఒక రోజు బయలుదేరి వెళుతున్నాడు. ఆయన అంటాడు, 16వ కీర్తన 11వ వాక్యం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అనుకున్న వాళ్ళు చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా, అందరు చెప్పండి హల్లెలూయా. ఈ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. అవకాశం ఇస్తాను, మీకు కూడా అవకాశం ఇస్తాను. ఎందుకంటే ఈ లోకానికి ఎందుకు ఆయన పంపబడ్డాడు, తండ్రి ఎందుకు పంపించాడు? లోక రక్షకుడుగా ఉండటానికి పంపబడ్డాడు. లోక రక్షకుడుగా ఉండటానికి పంపబడినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో, తండ్రి యొక్క సంకల్పం ఏంటో, తండ్రి యొక్క చిత్తం ఏంటో నెరవేర్చడం ప్రారంభిస్తున్నాడు ఒక్కొక్కటిగా. మొదటేమో తండ్రి పనులు చేస్తున్నాడు, తర్వాత ఏమో బాప్తిస్వం తీసుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఆయన ప్రజలందరికీ కూడా గొప్ప విమోచన కలుగు చేయటానికి ఆయన ఒక రోజున సంఖ్యల చేత బంధించబడబోతున్నాడు. కొద్ది నిమిషాల్లో ఆయన బంధిస్తారు. ఆయన బంధించి తీసుకొని వెళతారు, సిలువేయటానికి తీసుకొని వెళతారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. చెమటలు కారిపోతున్నాయి, చెమట రక్తంగా మారిపోయింది. అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాటని ఒప్పుకున్నాడో చెప్పాడండి. యేసు ప్రభు ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించేసరికి ఆయన కూడా కాస్త ఉండాలని ఆశ పుట్టింది ఆయనకి, భూమి మీద ఉండాలని. హల్లెలూయా కదా. దేవుడి రోజున సజీవ లెక్కలో ఉంచి దేవుని సన్నిధిలో మనల్ని ఉంచాడు, ఇంతగా కాపాడాడు. ఎవరికైనా ఉంటది, భూమి మీద బ్రతకాలి, ఇంకా కొంచెం బ్రతకాలి, ఇంకా కొద్ది రోజులు బ్రతకాలి. పాస్టర్ గారు, హలో పాస్టర్ గారండి, చెప్పయ్యా పాస్టర్ అన్నా, చెప్పు నేనే పాస్టర్నే, ప్రైజ్ లార్డ్ అన్నా.
అన్న నిన్నటికన్నా కొంచెం దగ్గు ఎక్కువైపోయిందన్న, రేపుటితో పోయేటట్టుకున్నానన్న, కొంచెం ప్రార్థన చేయన్నా, ఎక్కువైపోతుందన్న అన్న, ప్రార్థన చేయన్నా, కొంచెం బ్రతకాలన్నా, నేను అప్పుడే బాగూడదన్నా. ప్రాణం మీద ఎవరికైనా ఆశ ఉంటది. యేసు ప్రభు కూడా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన తర్వాత ఆయన కూడా భూమి మీద ఉండాలని ఆశపడ్డాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరిగించునుగాక. ఆమేన్. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్ అని ప్రార్థన చేశాడు. తండ్రి అన్నాడు, నా చిత్తం ఏంటో తెలుసా? నా చిత్తం ఏంటో తెలుసా? నేను ఎందుకు పంపించానో తెలుసా? లోకరక్షకుడుగా ఉండటానికి పంపాను. లోకరక్షకుడుగా ఉండటానికి నేను పంపాను. నువ్వు సిలువేయబడకపోతే, కొరడా దెబ్బలు నీకు పడకపోతే, ముళ్ళు కిరీటం నీకు లేకపోతే, సిలువేయబడకపోతే నువ్వు లోకరక్షకుడు ఎలా అవుతావు? అవునా కదా? లోకరక్షకుడు ఎలా అవుతావు? అందుకే యేసయ్య తాను ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో ఆ విషయాన్ని గుర్తెరిగిన యేసు ప్రభు ఆయన తండ్రి చిత్తానికి మాత్రమే అప్పగించుకున్నాడు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. తండ్రి చిత్తానికి ఎందుకు ఆయన అప్పగించుకున్నాడంటే, నేను ఎందుకు పంపబడ్డాను. ఓకే, యేసు ప్రభు ఆయన లోకరక్షకుడుగా పంపబడ్డాడు. ఆయన సిలువే పడ్డాడు. అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. చాలా మాట్లాడారు. యేసు ప్రభుని చూసి అన్నారా లేదా? పాపులు స్నేహితుడు అన్నారా లేదా? అన్నాడా లేదా? పాపులు స్నేహితుడు అని అన్నారు. ఆయన పాపులు స్నేహితుడా? చెప్పండి. ఈయన ఒక దెయ్యాలకు అధిపతి అని అన్నారు. దెయ్యాలు వెళ్ళగొడుతుంటే, ప్రార్థన చేసే దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఈయన దెయ్యాలకు అధిపతి అని అన్నారు. ఆయన దెయ్యాలకు అధిపతి? ఆయన పాపుల స్నేహితుడా? కాదు కదా. యేసు ప్రభు ఇన్ని భూమి మీద ఎదుర్కొన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన జీవితంలో కూడా అనేకమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పరిహాసాలు వస్తాయి. ఇన్ని వచ్చినప్పటికీ ఈ పరిహాసాలు, ఈ నిందలు, అవమానాలు ఇవన్నీ చూడకూడదు. మనం ఎవరిని చూడాలి? కరెక్ట్గా చెప్పండి. దైవజనులు యేసన్న గారు, అలాగే యేసన్న గారు చెల్లెలు మేరక్క గారు మాకు ఎప్పుడు చెప్పేవారు సేవకులకి, ఏమని? మీరు ఈ నిందల, సంఘాల్లో వచ్చే అవమానాలు, నిందలు, ఇవన్నీ చూడమాకండి, యేసయ్యను చూడండి అని. వారు పరిశుద్ధులు, వారు యేసయ్యను చూస్తూ నడిపించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనల్ని ఆవరించి ఉన్నందువలన మనం కూడా ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసయ్యనే మనం చూడాలి. యేసయ్య ఎంత పరిశుద్ధుడు, యేసయ్య ఎంత నీతిమంతుడు, యేసయ్య ఎంత గొప్పవాడు, ఆయన చూడాలి. మరి ఎవరిని చూస్తున్నారు? యేసు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు. కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఈ ప్రక్కన మోషే,
ఈ ప్రక్కన ఏలియా వచ్చారు. వచ్చి వారు మాట్లాడి అదృశ్యమైపోయారు. ఇవన్నీ చూశారు వీళ్ళు. వచ్చి అంటారు, యేసయ్యా ఈ ప్రక్కన పర్ణశాల ఒకటి, ఈ ప్రక్కన ఏలియాకు ఒకటి, మధ్యలో నీకు ఒకటి, మొత్తం 3 పర్ణశాలలు కొండ మీద కట్టేసేద్దాం. గ్రామాలకు ఎక్కడ తిరుగుతామయ్యా మనం? పట్టణాలు ఎక్కడ తిరుగుతామయ్యా మనం? మన వల్ల కాదులే, ఇక్కడే కడితే జనాలందరూ ఇక్కడికి వస్తారు అని మాట్లాడుతున్నారు. గమనించారా? పరలోకము నుండి, ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఆయన మాట మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. మీరు ఆయన మాట వినండి. ఓ ప్రక్కన మోషే వైపు చూస్తున్నారు, ఏలియా వైపు చూస్తున్నారు. కొంతమంది ఆ భక్తుని యొక్క ముఖం, ఈ భక్తుని యొక్క ముఖం చూస్తున్నారు. యేసయ్యను చూడటం మర్చిపోయారు. యేసు ప్రభు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో ఆయన చూడటం మర్చిపోయి వాళ్ళని వీళ్ళను చూస్తున్నారు. ప్రభువార్త ఛానల్లో, భక్తి ఛానళ్ళు ఉన్నాయి కదా, భక్తి ఛానల్లో చాలా పాటలు వస్తున్నాయి, పాడుతున్నారు. చాలా మంది పాటలు పాడుతున్నట్టుగా, ఏమండి, బాగా అలంకరించుకొని, నేను చెబుతున్నాను, నేను బాధపడమాకండి, అలంకరించుకొని వాళ్ళు అలంకరణ చేసుకొని వాళ్ళు పాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళు కాదు పాడింది సింగర్లు పాడారు. చెన్నైలో సింగర్లు పాడితే వీళ్ళు మైకి తీసుకొని ఈ ప్రక్క తిరిగి పాడుతున్నారు. ఈ పక్కన చెవులకున్న రింగులు ఉన్నాయి కదా, ఈ రింగులు కనపడేదానికి, ఏమండి, ఇటు తిరిగేమో ముక్కుకున్నది కనపడేదానికి, ఏమండి, వేసుకున్న మేకప్ కనపడటానికి ఇవన్నీ చూస్తున్నారు మనోళ్ళు. చూసి అంత పెద్ద భక్తులు, వాళ్ళే మేకప్ వేసుకొని, వాళ్ళే రింగులు వేసుకొని, వాళ్ళ నగలు వేసుకొని, అంత చక్కగా వాళ్ళు ఆ విధంగా ఉంటే, మన పాస్టర్లు ఏంటో పరిశుద్ధమైన అలంకరణ అంటారు. ఏం వేసుకోవటానికి లేదు. అదేమంటే పేతురు పత్రికలో చూడు, తిమోతి పత్రికలో చూడని అంటారు. ఏంటో పరిశుద్ధమైన అలంకరణ అని ఒకటే ప్రసంగం. ఎందుకు వచ్చిన బాధ? వీళ్ళని చూస్తే బాగుంటాయి. వాళ్ళే నగలేసుకున్నారు, వాళ్ళు ఎంత నగలేసుకున్నారు. ఏమండి, కొంతమంది ఆ విధంగా ఆ ఛానల్లో వచ్చే వారిని చూసి కొంతమంది ఆ విధంగా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగనే చేస్తున్నారు. కొంతమంది ఎవరిని చూడాలి మనం? కరెక్ట్గా చెప్పండి, బైబిల్ ప్రకారం చెప్పండి. యేసయ్యను మనం చూడాలి, యేసు వైపు చూడాలన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆయన అలాగనే చూశాడు, ఆయన ఆ ప్రకారంగా చూశాడు. యేసయ్యను చూస్తానని నడిపించబడ్డాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కరువు ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, జీవితంలో ఎన్ని వచ్చినా కానీ యేసయ్యను చూస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. ఇంకోసారి చెప్పండి, అందరూ చేతులు ఎత్తండమ్మా. హల్లెలూయా. మనం ఈ లోకానికి ఎందుకు పంపబడ్డామో ఏంటో విషయము, కారణం ఏంటో అది తెలుసుకొని మనం యేసయ్యనే చూడాలి. ఆయన ఆ విధంగా ఆయన భూమి మీద తండ్రి యొక్క చిత్తం ఏంటో, తండ్రి ఎందుకు ఆయన ఈ లోకానికి పంపించాడో ఆ విషయాన్ని గుర్తెరిగి అలాగనే చేశాడు. ఆయన అప్పగించబడ్డాడు, మౌనంగా ఉన్నాడు, సిలువేయబడ్డాడు. ఆయన సిలువేయబడ్డాడు. సిలువేయబడిన తర్వాత పౌలు గారు కూడా ఒక విషయాన్ని మాట్లాడతాడు. గలతీ సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆయన 6వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఒక విషయాన్ని చెబుతాడు. ఏమని అంటాడంటే,
గలతీ సంఘానికి తెలియజేస్తాడు. గలతీలకు రాసిన పత్రిక అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప ఆఖరి అధ్యాయం 14వ వాక్యం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. లోకం అంటే ఏంటి చెప్పరా? లోకం అంటే ఇదంతా లోకం కదా, ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటము. ఈ మూడే శరీరాశ, నేత్రాశ, జీవపటము. నేను లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నానని సిలువ వేయబడ్డాడు. అందుకని మనం ఆ ప్రకారంగా ఈ భూమి మీద మనం జీవించాలి. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం ఆ విధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండోదిగా ప్రభు మనకు తెలియజేస్తున్న విషయాన్ని, ఒకటి, తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటానికి ఆయన పంపాడు. మంచిదే. లోకాసు సువార్త 15వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు చూడండి, అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు, చూడండి, చాలు, నేను చెబుతాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. తండ్రి మనల్ని ఎందుకు పంపాడు, ఆ విషయాన్ని మనము గుర్తుపట్టాలి. తండ్రి ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు, ఒక తండ్రి గారికి 2 కుమారులు ఉన్నారు. 2. పెద్దవాడేమో తండ్రి చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. చిన్నవాడేమో డిగ్రీలు పూర్తి చేసి అతి తెలివి వలన తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయమన్నాడు. వద్దు బాబు, చిన్నవాడు, నీకు తెలియదు నాయన, కుదరదు, నాకు ఇచ్చే అని అన్నాడు. వద్దు బాబు అన్నాడు, కుదరదు, నాకు ఇచ్చేయి. సరే, ఎంతగా అడుగుతున్నాడు కాబట్టి ఆస్తిలో భాగం తీసి కుమారుడికి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆ చిన్న కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? దూర దేశానికి వెళ్ళి అక్కడ ఒక వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం ఏంటి? దుర్వ్యాపారం అంటే ఇదే బ్రాందీ షాప్. ఏంటిది? బోర్డులు పెడతారు కదా, ఇదే బ్రాందీ షాప్ అని. దుర్వ్యాపారం అంటే అదే. వ్యాపారాన్ని ప్రారంభించి నేను వ్యాపారం చేసి పెద్ద బిజినెస్ చేసి నేను పెద్ద కోటేశ్వరుని అయిపోతాను అనుకున్నాడు. దానివల్ల నష్టపోయాడు. అప్పుల పాలైపోయి నష్టపోయి తినడానికి తిండి కూడా లేదు, తినేదానికి తిండి కూడా లేదండి. యవనస్తుడు ఆకలికి అల్లాడిపోతున్నాడు. పందులు మేపేదానికి వెళ్ళాడు, అక్కడ పందులు మేపుతున్నాడు. ఈయనేమో ఒకప్పుడు తండ్రి దగ్గర ఐశ్వర్యవంతుని ఇంటిలో ఉన్నవాడు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? పందులు మేపుతున్నాడు. ఇంత అన్నం సరిపోట్లా,
పందులకి వేసి పొట్టు కూడా తింటున్నాడని బైబిల్ రాస్తుంది. ఎంత కర్మ పట్టింది. దూర దేశానికి వెళ్ళి కాళ్ళకి చెప్పులు లేవు, వస్త్రాలు కూడా లేవు, తినటానికి తిండి లేదు. గమనించారా? దూర దేశానికి వెళ్ళాడండి, ఏదో సాధించాలనుకున్నాడు. 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు 15వ అధ్యాయం, లోకాసు వార్త 15వ అధ్యాయము 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆ నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వారికైతే అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాను. గమనించారా? అక్కడ రాస్తుంది అయితే బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తుందమ్మా. అంటే బుద్ధి లేని వాడు ఏం చేస్తారు అని అంటే తండ్రిని విడిచిపెడతారు, తండ్రి ఇంటిని విడిచిపెడతారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. మనం ఎలాంటి వాడమై ఉండాలంటే బుద్ధిమంతులమై ఉండాలి. ఆమేన్. చెబుతాను, హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు, ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఆమేన్. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుకొని ముందుకు వెళదాము. చెబుతాను, వివరిస్తాను. ఇంకొక రెఫరెన్స్ చదువుతారా? మత్తయి సువార్తలో 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రాన్ని ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. ఆమేన్. నేను చెబుతాను, మీరేం ఆలోచన చేపెట్టుకోమాకండి, నేను చెబుతాను, వినండి. సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఏంటో ఆ విషయం అని. నేను చెబుతానికి వచ్చింది ఇక్కడికి పంపించారు, గుంటూరు నుంచి పంపించారు పెద్దవాళ్ళు, మీకు చెప్పడానికే పంపించింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఇప్పుడు చెప్పండి, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. ఆకాశ మండలంలో ఉంటారు బుద్ధిమంతులైతే. బుద్ధి కలిగిన వాళ్ళైతే అంటే ఉన్నతమైన స్థానంలో ఆత్మీయతగా ఎదిగి ఆకాశ మండలంలో ఆత్మీయంగా ఎదిగిన వారే వారు ప్రకాశిస్తారు. వారు ప్రకాశించటమే కాకుండా అనేకులని నీతి మార్గంలో నడిపించి ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. అక్కడ రాస్తున్న మాట, నక్షత్రము అలా వెలిసింది. తూర్పు దేశమున జ్ఞానులు వచ్చారు, 3 జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలియదు. రాజుగారి దగ్గరకు పోయారు, రాజా యూదుల రాజు పుట్టాడు, ఎక్కడున్నాడు? నాకు తెలియదయ్యా అని అన్నాడు. సరే, ఇప్పుడు మాకు ఎవరు దారి చూపిస్తారు? యూదుల రాజు ఎక్కడా అని బయటకు వచ్చారు.
దేవుడు వెంటనే ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ నక్షత్రం వారిని తీసుకొని వెళ్తా ఉంది, దారి చూపిస్తుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూస్తా ఫాలో అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వెంబడిస్తున్నారు. ఆ నక్షత్రం ఎక్కడికి? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో అక్కడ వరకు తీసుకొని వచ్చాను. అక్కడ రాస్తుంది, వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇప్పుడు ఇంటిలోనికి వచ్చిరి, అంటే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. ఒక్క యూదుని సింగ పట్టుకొని 10 మంది మందిరానికి వస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక్క యూదుని సింగ పట్టుకొని 10 మంది వస్తున్నారు. ఈ ప్రక్కన 5, ఈ పక్కన 5 పట్టుకున్నారు. నేనంటాడు, వదలండి అయ్యా, చినిగిపోతుంది. కాదు, ఒకరు పట్టుకుంటేనే చినిగిపోతుంది. ఇటు 5 పట్టుకున్నారు, ఇటు 5 పట్టుకున్నారు. చినిగిపోతుందండి, కొంచెం వదిలిపెట్టండి. కాదు, నీ ముఖం కలకల్లాడుతుంది, నువ్వు ఆనందంగా ఉంటున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు సమాధానంగా ఉంటున్నావు. అలా ఎలా ఉంటున్నావు? మేము లక్షాధికారులు, మేము కోటేశ్వరులం, మాకు లేదే ఆనందం. ఏమండి, నేను మందిరానికి వెళ్తున్నానండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన ప్రకాశం అన్నదే మహిమ. ఆ మహిమను అందరూ కూడా ఆయన మహిమను అలా పంచుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు మన మొఖాలు ఎందుకు కలకల్లాడుతున్నాయి? కాదండి, ఏదో జ్యూసు లేకపోతే ఏదో తినొచ్చినందుక, ఏంటో చెప్పట్లేదు. అందుకోసమా? మనం ఏదో వాడుతున్నాము, తైలం వాడుతున్నామని, లేకపోతే ఇంకేదో ఉన్నాయి, రకరకాలమైన వాడుతున్నాయి, అవన్నీ వాడుతున్నామన్నా కాదే. దేవుని మహిమ, ఆయన సన్నిధి కాంతిని ప్రకాశింప చేస్తున్నాడు మన మీద. ఆమేన్. మీరు మొఖాలు కలకల్లాడుతున్నా, నేను కూడా వస్తామండి, మేము వస్తామనంటే మీరు చెంగు పట్టుకోకుండా రావచ్చు కదండి. అంటే లేదండి, వాళ్ళు పిలుస్తున్నారు, మా మందిరానికి రా, మా మందిరానికి. వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు. అదే కానీ చెంగు పట్టుకున్నాం అనుకోండి, ఎవరు పిలవరు. చెంగు పట్టుకొని వస్తుంటే ఎవరైనా పిలుస్తారా? చెంగు పట్టుకొని వస్తే ఎవ్వరు పిలవరు. అందుకని చెంగు పట్టుకొని, ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారు నిరంతరం ప్రకాశిస్తారు. వీళ్ళు నక్షత్రాలు. తెలుగులోనేమో నక్షత్రం, ఇంగ్లీష్లోనేమో ఏంటమ్మా? స్టార్. ఏ స్టారు? ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల వచ్చిందంటే చిన్న స్టార్, పెద్ద స్టార్లు, ఏమండి, ఇంకా పెద్ద స్టార్లు, రకరకాలమైన స్టార్లు. అవి వైట్యే కావచ్చు, బ్లూ, రెడ్, రకరకాలమైన స్టార్లు కనపడతా ఉంటాయి. ప్రతి గ్రామానికి వెళ్ళినా, ప్రతి పట్టణానికి వెళ్ళినా, ప్రతి రాష్ట్రానికి వెళ్ళినా, ప్రతి దేశానికి వెళ్ళినా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ స్టార్లు కనపడుతూనే ఉంటాయి. నా దగ్గరికి వచ్చి మనం యేసయ్య దగ్గరికి నడిపించే నక్షత్రాలు. ఆమేన్. యేసయ్య దగ్గరకు నడిపించే నక్షత్రాలు. బుద్ధిమంతులమైతే తండ్రి యొక్క సంకల్పం ఏంటో, తండ్రి మనల్ని ఎందుకు పంపించాడో, తండ్రి యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదో అది మనం నెరవేర్చాలి భూమి మీద. ఎందుకు మనల్ని పంపించాడు భూమి మీదకి? దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు? పంపటానికి గల కారణం ఏమిటి? ఆ విషయాన్ని గుర్తెరగాలి. ఓకే, ఇప్పుడు కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రింటికి వెళ్ళాలనుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. చూడండి, అక్కడ అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే, ఆ పిల్లవాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడని రాస్తుంది అక్కడ. తండ్రి పరిగెత్తుతాడా? కుమారుడు పరిగెత్తాలా?
యవనస్తుడు పరిగెత్తాలా, ముసలాయన పరిగెత్తాలా? న్యాయంగా చెప్పు, అబద్ధం లేకుండా చెప్పు. ఎవరు పరిగెత్తారు? యవనస్తుడు కదా పరిగెత్తాల్సింది. యవనస్తుడు పరిగెత్తలేని పరిస్థితిలో ఉన్నాడు. తినడానికి తిండి లేక సన్నగా అయిపోయి పరిగెత్తలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని రాస్తుంది అక్కడ. పని వాళ్ళని పిలిచి అంటాడు, నా తండ్రి ఇక్కడ నా కుమారుడు వచ్చాడు కాబట్టి, తండ్రి ఇంటికి వచ్చాడు కాబట్టి, నా పిల్లవాడు వచ్చినందుకు క్రొవ్విన దూడ వధించండి. నా కుమారుడు వచ్చాడు కాబట్టి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి, కాళ్ళకి చెప్పులు తొడగండి, క్రొత్త చెప్పులు తీసుకురండి, కాళ్ళకి చెప్పులు తొడగండి, బంగారు ఉంగరం పెట్టండి. తీసుకొని వచ్చేసి అప్పటికప్పుడే కుమారుడు అంటాడు, నానాని పిలిచేదానికి కూడా యోగ్యుణ్ణి కాను. నీ ఇంటి వాళ్ళు ఒక పనివాడిగా నన్ను పెట్టుకొని ఇంత అన్నం పెడితే చాలు అని అన్నాడు. పిల్లవాడు పశ్చాత్తాపడదంటే తండ్రి అంటాడు, నువ్వెవరో తెలుసా? నేను కన్నా నా కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. నువ్వెవరు అనుకుంటున్నావు? నేను కన్నా నా పిల్లవాడివి, నా కుమార్తె, నా కుమారుడివి. నువ్వెవరు అని ఆలోచిస్తున్నావు? పనివాడు అంటున్నావు. నువ్వు పనివాడు ఎందుకు అవుతావు? ఎంత అన్నం ఎందుకు పెడతాను? నా కుమారుడివి నువ్వు, నా సొంత బిడ్డవి నువ్వు. చూసారా, అనేక చోట్లకు వెళ్ళినా కానీ అంతటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా తండ్రి ఎంత తీసుకొని వచ్చాడో చూడండి. తండ్రి కనికర పడుతున్నాడు అని రాస్తుంది అక్కడ. ఈ రోజున ప్రతి మనిషిని కూడా అంత కనికరపడి అంత ప్రేమించాడు తండ్రి. అవును, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసినప్పుడు 6వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తాడు. 18వ వాక్యం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్యలో నుంచి బయలు వెళ్ళండి, ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దాన్ని మీరు ముట్టవద్దు ప్రభు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉంటారు. సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరిస్తాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. అయితే ఈ ప్రజల మధ్యలో నుంచి ప్రత్యేకంగా ఉండాలి, బయలు వెళ్ళండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు. ప్రత్యేకంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి. ఆయన అంటాడు, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారని సర్వశక్తి కలిగిన ప్రభు తెలియజేస్తున్నాడు. ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. ఓకే, మరొక మాట చదువుకొని మనం ముగించుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి పడుతున్నాడు. గమనించారా? తండ్రి తన కుమారుని చూసి జాలి పడతాడు. ఏ తండ్రి అయినా సరే, ఏ తల్లి అయినా సరే తన పిల్లల మీద అంత జాలి పడుతుంటారు.
అదే ప్రకారంగా దేవుడు కూడా తన యందు భయభక్తులు కల వారి పట్ల అంత జాలి చూపిస్తున్నాడు. ఎందుకయ్యా ఇంత జాలి చూపిస్తున్నాడు అని అంటే, మీకా ఆయన ఒక మాట చెబుతాడు 7వ అధ్యాయంలో 19వ వాక్యం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యం. ఆయన మరలా మన యందు జాలిపడును. ఆయన మరలా మన మీద జాలి పడుతున్నాడు. దోషములను అణిచివేయును. మన దోషాలన్నిటిని కూడా అణిచివేస్తున్నాడు. వారి పాపములన్నిటిని మన పాపాలన్నిటిని కూడా అగాధములో పడవేయును. సముద్రం అగాధంలో పడవేస్తున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సముద్రం అగాధంలో పడవేస్తున్నాను రాస్తుంది. సముద్రం అడుగు భాగానికి పోయొచ్చునోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే చేయొచ్చు, చూపించండి, మీ పేరు రాసుకుంటా నేను. సముద్రం అడుగు భాగానికి పోయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడుగు భాగానికి పోయొచ్చావా తల్లి? చెయ్యెత్తేవు. సముద్రం చిన్నదనుకుంటున్నావా? అదే పిల్ల కాలం అనుకుంటున్నావా? ఆయన చిన్న కాలం, అది సముద్రం అమ్మ. అది కొన్ని వందల అడుగులు లోతు ఉంది. లోపలంతా అగాధమమ్మ. శాస్త్రికులు ఏం చేశారో తెలుసా? కనిపెట్టడానికి కొంత దూరం వరకే వెళ్ళారు, అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కింద అగాధం అని రాస్తుంది. చీకటి చీకటి కట్టిక చీకటి చీకటి అగాధము. ఇక పోయే కొద్ది అగాధము. అడుగు భాగాన్ని కనుక్కోలేకపోతున్నారు. అడుగు భాగాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. నిజం. అప్పుడు మన మీద జాలిపడిన తండ్రి మన యొక్క దోషాలన్నిటిని కూడా అణిచివేసి మన పాపాలన్నీ తీసుకొని వెళ్ళి, జాలి కలిగిన దైవం మన ప్రభు ఏం చేస్తాడంటే వాటిని ఎప్పటికి రానివ్వకుండా సముద్రం అగాధంలో పడవేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి ఒక్కరిని దేవుని యొక్క సంకల్ప ప్రకారం నడిపించునుగాక. ఆయన ఉద్దేశం ప్రతి వారి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. ఈ పరిచర్యను ప్రభు మరింతగా దేవుడు ఆశీర్వదించునుగాక. విస్తారమైన ఆత్మల చేత ప్రభు నింపునుగాక. సేవకులకు విశేషమైన కృప ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు బలపరిచి వాడుకునుగాక. ఈ సంవత్సరం చివరి వరకు ప్రభు తీసుకొని వచ్చి ఎంతగా ఆయన కాపాడినందుకు ఒక్కసారి 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ చివరిలో మరి జరగబోయే కార్యక్రమాలు, క్రిస్మస్ ఆరాధన కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, 31st సంవత్సరం నూతన సంవత్సరపు ఆరాధన కానీ, ఇవన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ప్రభు ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మోకరించగలిగిన వారు ఉపవాస ప్రార్థనలు 27, 28, 29 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాలని క్రీస్తు ప్రేమతో కోరుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మోకరించండి. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకోనండి. తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటానికి పంపి ఉండుట మేము చూచాము. ఇందుకు మేము సాక్షులము. ఆ విషయాన్ని
ఒక గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడు ఆయన తెలియచేస్తున్నాడు. ఈ రోజున ఏ ప్రకారంగా తండ్రి యొక్క సంకల్పం ఏంటో, తండ్రి యొక్క చిత్తం ఏంటో మనం నెరవేర్చు వారమై ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో, ఆయన పంపబడడానికి గల కారణం ఏంటో ప్రభు ఒక్కొక్కటిగా ఆయన మనకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, దేవుడు నేను హృదయాంతర భాగాలు ఎరిగిన వాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్ననాటి నుండి యేసు ప్రభు తండ్రి యొక్క పనుల మీద ఉన్నాడు. ఆయన బాప్తిస్వం పొందాడు. పెద్దవాడైన తర్వాత ఆయన బాప్తిస్వం పొందాడు. తండ్రి యొక్క చిత్తం ఏంటో నెరవేరుస్తూ అనేక రాష్ట్రాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అనేక రోగులను స్వస్థపరిచాడు. అనేక వ్యాధులు కలిగిన వారిని బాగు చేశాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఈ రోజున నిన్ను బాగు చేయటానికి, నిన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన లోక రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడుగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్న గొప్ప దేవుడు, ఆత్మస్వరూపిగా ఆయన సంచరించే దేవుడుగా ఆయన ప్రతి వారి పట్ల ఆయన సంకల్పం ఏంటో, ఆయన యొక్క చిత్తం ఏంటో మనం గుర్తెరిగి నడిపించబడాలని ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ వచ్చిన గుర్తెరగండి, గుర్తెరగండి. ప్రభువా మీకు స్తోత్రమయ్యా, మీకు నిండు వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకే వందనాలయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మీరు రక్షకుడుగా పుట్టి ఉన్నందును బట్టి మాకు గొప్ప రక్షణ అనుగ్రహించి ఉన్నారు. యేసు రాజా మీకు స్తోత్రం నాయన. లోకములో ఎందరికో నేను ఇట్టి భాగ్యం, ఇట్టి యోగ్యత, ఇట్టి ధన్యత నా మా జీవితాలకు మీరు దయచేసినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ లోకములో మీరు పంపబడి అయ్యా తండ్రి బాప్తిస్మ తీసుకొని తండ్రి శ్రమలు అనుభవించి, అనేక శోధనలు అనుభవించి, చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడుగా మా పక్షమున ఉన్నందుకై పరిశుద్ధాత్మ దేవా మమ్మలను కూడా ఈ భూలోకములో నుంచి పాప శాప అపవిత్రతలో నుంచి వేరై ఒక ప్రత్యేకంగా జీవించడానికి బాప్తిస్మం పొంది రక్షింపబడి మీ వలె మార్చబడి నిమిత్తమై మా కొరకై ఈ లోకములో త్యాగము చేసిన యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ జీవన యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నో పరిశోధనలు, ఒడిదుడుకుల మధ్యలో మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రం నాయన. అయ్యా దుష్టుడు చెలరేగిన పరిస్థితులు, అనేక పరిస్థితుల్లో విశ్వాసమును కర్త దాన్ని కొనసాగిస్తున్న నీ వైపే చూసినట్లుగా దుష్టుడు పెట్టే సుడుగా చిక్కులు పెట్టి పాపాలను విడిచి, దోషములు విడిచి మీ వైపే చూస్తూ ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తినట్లుగా, అయ్యా ఓర్పు కలిగి పరిగెత్తినట్లుగా భూలోకమును మేము పడుచున్న ఎట్టి శ్రమ అయినను, శోధనైన, ఇరుకైన, ఇబ్బంది అయినను, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను మీ ప్రేమ నుండి ఎడబాపున వేరొకటి లేవు గనుక నీ ప్రేమను, నీ పరిశుద్ధతను సదా ధరించుకున్న వారమై పరిశుద్ధాత్మ దేవ ధరించుకున్న వారై బుద్ధిమంతుల వలె జీవించడానికి మీ కృప దయచేయండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను
పోలి ఉన్నారు, అనేకులు మీ వైపు త్రిప్పటి వారుగా ఉంటారని సెలవిచ్చారు ప్రభా. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తు వచ్చినది ప్రభా. బుద్ధి రావాలి, జ్ఞానము కలగాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, బుద్ధిమంతులుగా ఎల్లప్పుడూ వెలుగు తారలుగా, నిరంతరము ప్రకాశించు తారలుగా, నిరంతరము ప్రకాశించు నక్షత్రాలే ప్రతి ఒక్క బిడ్డ జీవించకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహోన్నతుడా మీకు స్తోత్రములు నాయన. ఎల్లప్పుడూ సంతోషముగా ఆనందభరితులై, సంతోషభరితులై, ఉల్లసిస్తూ అయ్యా ఉత్సాహపడుచు, హర్షిస్తూ దైవ కుమారుడా మిమ్మల్ని చూచినట్లుగా, మిమ్మల్ని ధరించుకున్నట్లుగా, మీ యందు నాయన భయభక్తులు కలిగి జీవించినట్లుగా ప్రతి ఒక్కరికి ఆ విధమైన పరిస్థితి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో, ఏ శోధనలతో, ఏ ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం, భయానికమైన పరిస్థితుల్లో తల్లడిల్లిపోతున్నారో, మనసు నెమ్మది లేక కృంగిన పరిస్థితుల్లో ఉంటున్నారో, ఈ దినము నీ మాటల ద్వారా మిమ్మల్ని బట్టి ప్రభా ధైర్యం తెచ్చుకున్న వారై సంతోషించినట్లుగా సమస్యలన్నీ తొలగిపోవునుగాక, అనారోగ్యము తొలగిపోవునుగాక, సమాధానము, శాంతి, నెమ్మది కలుగునుగాక. ఆ విధమైనటువంటి కార్యములు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు కలిగించమని, జరిగించమని, సహాయము చేయమని, ఏది తక్కువ లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్కులు దైవ సేవకుల ద్వారా పలుకబడిన ప్రతి మాట ఒక్కొక్కరి జీవితాలలో ఫలభరితముగా మీరు మార్చండి తండ్రి. మీద ఆశ్రమం కూడా ఇంకా రెట్టి అభిషేకం, ఆరోగ్యం కృపించి మీ చేతుల బలమైన సాధనంగా ఇంకా బలపరిచి ఆరోగ్యం ఇచ్చి వాడుకోమని ప్రార్థిస్తున్నా. మాలో ప్రారంభించిన ఇట్టి గొప్ప రక్షణ, ఉన్నత పని సంపూర్తి చేసి నీ మహిమల రాజ్యమునకు రాకడకు సంఘముతో కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి పరిశుద్ధపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనొచ్చు త్వరలో రానంటున్న యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును తండ్రి పంపిన ఆ ఉద్దేశాలు నెరవేర్చాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె ఆయన గొప్ప చేసి దీవించి ఘనపరుచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే.